Hello guys, welcome back to my channel Vlogs of Nandu and welcome back to one more video. ప్రీవియస్ వీడియోలో మనం నీల్ ఐలాండ్లో ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేసాం కదా. సో ఈ రోజు అయితే నీల్ ఐలాండ్ నుంచి పోర్ట్ బ్లేర్కి వెళ్ళిపోతున్నాం. జనరల్గా అయితే నీల్ ఐలాండ్ అనేది వన్ డేలోనే ప్లాన్ చేసుకుంటారు. బట్ మనకేంటంటే కొంచెం రెయిన్ టైమ్స్ కాబట్టి మనం ఒక 2 days ప్లాన్ చేసుకున్నాం. కొంచెం ఆన్ అండ్ ఆఫ్గా అట్లా కవర్ చేయొచ్చు టోటల్ గానీ. సో నీల్ ఐలాండ్లో అయితే మనం అనుకున్న ప్లాన్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. 2 days పెట్టుకున్నాం కాబట్టి ఆరామ్సే అన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా ఫైనల్గా అయితే పోర్ట్ బ్లేర్కి వెళ్ళిపోతున్నాం. మనకి ఫెరీ టైమింగ్స్ వచ్చేసి 10:30కి ఉంది. లాస్ట్ వీడియోలో స్కూబా డైవింగ్ చేసాం కదా భరత్పూర్ బీచ్లో. సో మేము వెళ్ళగానే డైరెక్ట్గా టైం అయిపోతుందని స్కూబా డైవింగ్కి వెళ్ళిపోయాం. ఈ బీచ్లో అసలు టైమే స్పెండ్ చేయలేదు. సో ఇప్పుడు ఎలాగో మనకి టైం ఉంది కదా అని మార్నింగే రెడీ అయిపోయి ఫస్ట్ అక్కడ రిసెప్షన్ దగ్గర లగేజ్ అంతా పెట్టేసి భరత్పూర్ బీచ్కి అయితే వచ్చేసాం. చూసారు కదా ఇక్కడ వాటర్ అయితే అంత క్లీన్గా ఉన్నాయి అండ్ దాని కలర్ కూడా చాలా బాగుందన్నమాట. చాలా ప్లెజెంట్గా అనిపించింది ఈ బీచ్లో అయితే. సో ఇక్కడైతే కొంచెం టైం స్పెండ్ చేసి ఆ తర్వాత మళ్ళీ హోటల్కి వెళ్ళిపోయి మన లగేజ్ అంతా తీసుకొని ఇంకా ఫెర్రీకి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక బ్రిడ్జ్ లాగా, అదే జెట్టి అనమాట. ఫెర్రీస్ అనేవి అక్కడే ఆగుతాయి. ఇక్కడ భరత్పూర్ బీచ్ నుండి మనకి జెట్టి కూడా దగ్గరే. మోస్ట్లీ వాటర్ యాక్టివిటీస్ అన్ని ఈ బీచ్లోనే జరుగుతాయి కాబట్టి ఇక్కడ కొంచెం ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి. అంటే చేంజింగ్ రూమ్స్ కానీ లాకర్స్ కానీ అవన్నీ బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా ఈ వీడియోస్లో చెప్పడం అవ్వదు కదా. నేనైతే డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ మొత్తం మా అండమాన్ ట్రిప్ గురించి మొత్తం నేను ఒక వీడియో అయితే చేస్తాను. ప్లీజ్ డూ వాచ్ దట్. ఇంకా ఫెర్రీ టైంకి ఒక ½ an hour ముందు జెట్టి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. మనం పోర్ట్ బ్లేర్ నుంచి హ్యావ్లాక్ వచ్చింది మ్యాక్రూజ్లో. సో ఇక రిటర్న్ కూడా నీల్ ఐలాండ్ నుంచి పోర్ట్ బ్లేర్ కూడా మేము మ్యాక్రూజే చేసుకున్నాం. మధ్యలో ఒకటి మాత్రం గోనాటికా చేసుకున్నాం. ఈసారి వచ్చేసి కింద సీటింగ్ అనమాట, ప్రీమియం సీట్స్వి. ఆ రోజైతే వెదర్ చాలా బాగుండింది. అంటే మరీ సన్నీగా లేదు, అలానే రెయిన్ కూడా లేదు. బట్ రీజన్ ఏంటో తెలియదు కానీ వాటర్లో అయితే హెవీ ప్రెషర్ ఉంది, హెవీ మూమెంట్స్ ఉన్నాయి ఫెర్రీకి అయితే. పోర్ట్ బ్లేర్ టు హ్యావ్లాక్ కానీ హ్యావ్లాక్ టు నీల్ కానీ మేమైతే ఇది అసలు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఏదో అప్పుడప్పుడు చిన్న వేవ్స్ వచ్చినప్పుడు మాత్రం బటర్ఫ్లైస్ ఫీలింగ్ వచ్చేది కానీ ఇది మాత్రం అసలు టూ మచ్ అనమాట. ఫెరీలో అయితే మోర్ దెన్ ½ మెంబర్ సఫర్డ్ విత్ నాజియా అండ్ మా పక్క రోలో ఒక ఆవిడ అయితే కంటిన్యూస్ వామిట్స్ వల్ల ఇంకా అన్కాన్షియస్ అయిపోయారు. చాలా సఫర్ అయ్యారు కొంతమంది అయితే. బట్ ఇట్స్ నాట్ లైక్ మనకేదో అయిపోతుందని. షిప్కి అయితే ఆ సేఫ్టీ ఉంటుంది. బట్ ఏంటంటే మనకి ఆ ఫీలింగ్ అనేది కొత్త కాబట్టి మనము అంత తట్టుకోలేమన్నమాట వాటికి. నాకైతే పోర్ట్ బ్లేర్ ఎప్పుడెప్పుడు దిగిపోదామా అనిపించింది. ఆ 1 hour అంత కష్టంగా ఉండిందనమాట. మా ఫస్ట్ ఫెర్రీ పోర్ట్ బ్లేర్ టు హ్యావ్లాక్ ఐలాండ్ ఎంత ఎంజాయ్ చేసామో ఈ నీల్ ఐలాండ్ టు పోర్ట్ బ్లేర్ ఫెర్రీలో అయితే అంత భయపడ్డాము. ఇంకా ఫైనల్లీ అయితే పోర్ట్ బ్లేర్ రీచ్ అయిపోయాం. చాలా ప్రశాంతంగా ఉంది దిగగానే అయితే. అండ్ ఇక్కడ ఒక పెద్ద క్రూజ్ కూడా కనిపించింది మాకు. సో ఆల్రెడీ మనం ఫస్ట్ ఫెర్రీలో చెప్పా అనుకుంటా మన లగేజ్ అంతా వీళ్ళే లోడ్ చేసుకుంటారు. ఇక్కడ షిప్ కి బ్యాక్ సైడ్ లో లోడ్ చేసుకుంటారు. అండ్ ఇక్కడికి రీచ్ అవ్వగానే అన్ని బయట పెడుతూ ఉంటారు. ఎవరిదైతే వాళ్ళు చూసుకొని తీసుకోవాలన్నమాట. అండ్ అగైన్ 1 day అయితే మనం పోర్ట్ బ్లేర్ లో స్టే చేయబోతున్నాం. ఇక్కడైతే హోటల్ హార్బర్ వ్యూ బుక్ చేసుకున్నాం. ఆ హోటల్ కూడా ఈ జెట్టీకి దగ్గరలోనే ఉంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని లంచ్ చేసి ఇంకా ఈవినింగ్ అయితే బయటికి వెళ్ళాం. పోర్ట్ బ్లేర్ కి వచ్చిన ఫస్ట్ డేనే ఈవినింగ్ మనం సెల్యులార్ జైల్ కి వచ్చాం కదా ఆల్రెడీ. బట్ ఆ రోజు ఓన్లీ లైట్ షోనే చూసాం. ఈవినింగ్ 4 వరకే అలో చేస్తారనమాట జైలు లోపల కూడా చూడడానికి. ఆ రోజైతే మనం అది మిస్ అయ్యాం కాబట్టి ఈ రోజు అయితే చూడడానికి వచ్చాం. 3 o'clock అలా వచ్చామన్నమాట. ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇవైతే మనం డైరెక్ట్గా కౌంటర్లో తీసుకోవచ్చు. లైట్ షో అవైతే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. సో ఇక్కడైతే ఎంట్రీ ఫీ 30 rupees ఉంటుంది పర్ పర్సన్. ఇదైతే లైట్ షో జరిగే స్పాట్ అనమాట. ఇక్కడ సీటింగ్ ఉంది కదా, సో మేము అక్కడే కూర్చొని చూసామన్నమాట లైట్ షో అనేది. ఇక్కడే వాల్స్ మీద డిస్ప్లే చేస్తూ ఉంటారు. ఆ రోజైతే సరిగా చూపించడం అవ్వలేదు. అండ్ మనం సెల్యులార్ జైల్ లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ లో ఒక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఉంటుంది. దాంట్లో అయితే కొన్ని పిక్చర్స్ ఉంటాయి. అండ్ దాంతో పాటు ఇలా 3D విజువల్ రిప్రజెంటేషన్ అయితే ఉంది. అంటే టోటల్ జైల్ మొత్తం ఎలా ఉంటుందో ఆర్కిటెక్చర్ ఉందన్నమాట. అక్కడైతే లేఅవుట్ అలా ఉంది. అండ్ ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఇక్కడైతే ఒక గ్యాలరీ ఉంది. ఇవన్నీ వచ్చేసి రియల్ పిక్చర్స్ అంట. ఇక్కడ
పోర్ట్ బ్లేర్లో ఉండే ఫేమస్ ప్లేసెస్ అండ్ అలాగే దగ్గరలో ఉన్న చిన్న చిన్న ఐలాండ్స్లో పిక్చర్స్ అండ్ ఇంకా అప్పట్లో ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉండే హౌసెస్, బ్రిటిష్ పీపుల్ వాళ్ళందరి ఫొటోస్ అయితే అక్కడ ఉన్నాయి. ఇంకా తర్వాత జైలు లోపలికి వెళ్ళి చూస్తూ ఉన్నాం అనమాట. అండ్ ఆ తర్వాత మనం టాప్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి అయితే బీచ్ బాగా కనిపిస్తూ ఉంది. అండ్ నేను ఫస్ట్ డే పోర్ట్ బ్లేర్ వీడియోలో ఒక విషయం అయితే చెప్పాను వీర్ సావర్కర్ గారి గురించి. ఈ పోర్ట్ బ్లేర్లో ఉన్న ఎయిర్పోర్ట్ నేమ్ ఆయన పేరు మీదే ఉంది. సో ఇది ఆయన ఉన్న జైలు అనమాట. ఆయన 11 years పాటు ఇదే జైల్లో ఉన్నారు. సో హీఈస్ వన్ ఆఫ్ అవర్ ఫ్రీడమ్ ఫైటర్. లోపల అయితే ఆయన జ్ఞాపకార్థంగా ఆయన పిక్చర్, ఆయన యూజ్ చేసిన ప్లేట్, బెడ్షీట్ అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి వర్క్ షెడ్ అనమాట. అంటే అప్పట్లో ఈ జైల్లో ఉన్న ఖైదీలతో ఏమేం పనులు చేపించుకునే వాళ్ళు అనేసి ఇక్కడైతే విజువల్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఇవైతే గాలోస్ అనమాట. ఉరిశిక్ష వేసే ప్లేస్ అనమాట ఇదైతే. ఇక్కడైతే కొన్ని పాతవి ఉన్నాయి, కొన్ని ఈ మధ్య అవి పాడైపోతే కొత్తగా పెట్టినవి కూడా ఉన్నాయంట. ఆ తాడులు అవి ఈ మధ్య పెట్టినవి అని అయితే చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళైతే. అండ్ సెల్యులార్ జైలు చూసాక మేమైతే ఇక్కడ నుంచి కార్బిన్స్కో బీచ్కి వెళ్తున్నాం. జైలు నుంచి అయితే ఇది 6 kilometers వరకు ఉంటుంది దీని డిస్టెన్స్. ఈ బీచ్లో అయితే వాటర్ యాక్టివిటీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనం ఏమైనా వేరే ప్లేసెస్లో మిస్ అయ్యి ఉంటే ఇక్కడ కూడా ట్రై చేయొచ్చు. బాగానే ఉన్నాయి ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ చూసారా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కూడా ఉంది ఇక్కడైతే. అండ్ దిస్ ఈస్ ద నెక్స్ట్ డే. సో ఈరోజే మేము రిటర్న్ బెంగళూరు వచ్చేస్తున్నాం అనమాట. సో మాకు ఆఫ్టర్నూన్ ఉంది ఫ్లైట్, 2 o'clock ఉంది. ఇంకా మార్నింగ్ టైం ఉంది కదా, కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి చూడడానికి పోర్ట్ బ్లేర్లో. ఇంకా అయితే ఇక్కడికి చూడడానికి అయితే వచ్చాం. ఇది వచ్చేసి ఫ్లాగ్ పాయింట్ అనమాట. మనకి ఫ్రీడమ్ రాకముందే 1943లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఇక్కడైతే ఫ్లాగ్ హాయిస్ట్ చేశారంట ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ దాని గురించిన హిస్టరీ మొత్తం ఇక్కడంతా రాసుందనమాట. అండ్ ఇక్కడున్న ఈ ఫ్లాగ్ పోల్ ఉంది కదా, ఈ ఫ్లాగ్ పోల్ హైట్ వచ్చేసి 150 feet ఉంటుంది. ఈ ఫ్లాగ్ పాయింట్ పక్కనే మనకు ఒక టెంపుల్ కూడా ఉంటుంది. ఇది అయ్యన్నార్ టెంపుల్ అనమాట. సో ఇక్కడికైతే మేము ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాం. కరెక్ట్గా ఇది బీచ్కి ఆపోజిట్లోనే ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంది ఈ టెంపుల్ అయితే. చాలా బాగా అనిపించింది ఇక్కడికి వెళ్ళొచ్చాక. యాక్చువల్లీ ఈరోజు మాకు రాస్ ఐలాండ్స్ ప్లాన్ ఉంది. బట్ ఏంటంటే కొంచెం అటు ఇటు అయినా ఫ్లైట్కి కొంచెం ప్రాబ్లం అవుతుంది. రిస్క్ ఎందుకులే తీసుకోవడం అని ఇక్కడ లోకల్లో ప్లేసెస్ అయితే కవర్ చేస్తూ ఉన్నాం. అండ్ ఆ తర్వాత అయితే మేము ఇక్కడ ఒక మ్యూజియంకి వచ్చాం. ఇదే మెరైన్ మ్యూజియం సముద్రిక అనమాట. సో ఇక్కడైతే ఎంట్రీ టికెట్ ఉంది. ఎంట్రీ ఫీజు వచ్చేసి per person 50 rupees ఉంది.
ఈ మ్యూజియంలో డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ రూమ్లో వచ్చేసి ఇక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్ ఉంటారు కదా, చాలా మంది ఉన్నారనమాట ట్రైబల్స్ అయితే ఇక్కడ. సో వాళ్ళ గురించి అయితే ఉందన్నమాట. ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్లో ఉంటారు అండ్ ఒక్కొక్క ప్లేస్లో ఉంటారు. సో ఇక్కడ పాపులేషన్ అయితే తక్కువే ఉంటుంది ఒక్కొక్క ట్రైబ్ది అయితే. బట్ ఏంటంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క లైఫ్ స్టైల్ అండ్ కొంతమంది చాలా పాతకాలంలోనే ఉండిపోయారు అండ్ కొంతమంది వచ్చేసి కొంచెం ప్రజెంట్ సిచ్యువేషన్కి కొంచెం అడాప్ట్ అవుతూ ఉన్నారు. సో అలా వాళ్ళందరి గురించి డీటెయిల్గా అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడైతే ఇక్కడ అండమాన్లో దొరికే వుడ్ ఉంటుంది కదా, వుడ్ టైప్స్ ఉంటాయి కదా చాలా. సో ఆ టింబర్ టైప్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. కొన్ని అయితే లైవ్ ఎగ్జాంపుల్ కూడా ఉన్నాయి ఇక్కడైతే. అండ్ అలాంగ్ విత్ దట్ కొన్ని షిప్ ఆర్కిటెక్చర్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడైతే. ఇక్కడ టోటల్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో అరౌండ్ లైక్ 9 టైప్స్ ఆఫ్ ట్రైబ్స్ ఉంటారు. ఇందులో వచ్చేసి మెయిన్గా ఇక్కడ సెంటినెలీస్ అనే ట్రైబ్ ఉంటారు. వాళ్ళైతే చాలా ఐసోలేటెడ్గా ఉంటారు, ఎవరిని దగ్గరికి రానివ్వరు అనమాట. ఎవరైనా దగ్గరికి రావాలని ట్రై చేస్తే నార్మల్గా పీపుల్ ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్తే బాణాలతో వాళ్ళని చంపేస్తూ ఉంటారనమాట. అసలు కలవడానికి ఇష్టపడరంట. సో వాళ్ళు ఇంకా అలాగే ఉండిపోయారు ఆ ఐలాండ్లోనే. అలా ఇంకొంతమంది ట్రైబ్స్ అయితే వాళ్ళ ఓల్డ్ కల్చర్లోనే ఉండిపోయారు, బట్ అయితే హార్మ్ చేయరంట. ఇంకొంతమంది అయితే మెల్లగా మన కల్చర్కి అలవాటు పడుతూ ఉన్నారంట. అండ్ కమింగ్ టు దిస్ మ్యూజియం, ఇక్కడైతే ఇంకొక రూమ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెల్స్ ఉన్నాయన్నమాట. చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో షెల్స్ అయితే. అండ్ ఇక్కడ టర్టిల్ ఫ్యామిలీ అనమాట. ఇది ఫాదర్ మదర్ అండ్ బేబీ టర్టిల్ అంట. వాళ్ళ స్టోరీ ఇక్కడ ఉంది. అవి చనిపోయాక వాటి పైన లేయర్ అనేది ఇక్కడ పెట్టారంట. అది నిజమైన టర్టిల్సే అంట. అండ్ ఆ తర్వాత ఇంకొక రూమ్లో అయితే మనం ఇందాక చెప్పుకున్న ట్రైబ్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ డ్రెస్సింగ్, వాళ్ళ హోమ్స్ ఎలా ఉంటాయి, అవన్నీ అయితే ఇలా రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇట్ వాస్ గుడ్. ఎవరైనా పోర్ట్ బ్లేర్ విజిట్ చేస్తే కనుక తప్పకుండా దీనికి రావడానికి ట్రై చేయండి. ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం. బోర్డింగ్ టైం కంటే 3 hours ముందే వచ్చేసాం అనమాట. ఎలాగో మనకు టైం ఉంది కదా, కొంచెం రిలాక్స్డ్గా రావచ్చని ఇక్కడికైతే వచ్చేసాం. లగేజ్ అంతా చెక్ ఇన్ చేసేసి ఇంకా ఓన్లీ హ్యాండ్ బ్యాగ్స్ ఉంచుకొని ఇక్కడైతే మా టెర్మినల్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఒక చిన్న షాప్ ఉంది. ఇక్కడ అన్ని హ్యాండ్ మేడ్ అంట అండ్ మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్గానిక్ ఉన్నాయి, సోప్స్ అవి ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం. ప్రైసెస్ అయితే ఓకే ఉన్నాయి, రీజనబుల్గానే ఉన్నాయి. కొంచెం అయితే బయట కంటే కొంచెం డెఫినెట్లీ ఎక్కువే ఉంటాయి, బట్ ఓకే బాగానే ఉందన్నమాట. అండ్ ఇక్కడైతే లంచ్ టైం అయిపోయింది. మేము బెంగళూరు రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అవుతుంది. సో బెటర్ లంచ్ చేసి వెళ్తే అని ఇక్కడైతే లంచ్ చేసేస్తున్నాం లైట్గా. మేము బ్యాగ్స్ చెక్ ఇన్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడైతే మమ్మల్ని అడిగారనమాట, ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఫ్రీగా ఉన్నాయి సీట్స్, మనకి ఫ్రీ అప్గ్రేడ్ ఇస్తామన్నారు, ఓకేనా అని అడిగారనమాట. సో ఓకే అప్గ్రేడ్ చేయండి అని చెప్పాము. ఇక్కడైతే మనకి ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర వచ్చిందనమాట సీటింగ్ అనేది. ఇక్కడ ఏంటంటే జనరల్లీ ఇక్కడ లెగ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది, ఛార్జ్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట ఈ సీటింగ్కి అయితే మనం బుక్ చేసుకోవాలంటే. నార్మల్ అయితే 250, 350 అలా ఉంటాయి. ఇక్కడైతే 1500 వరకు కూడా ఉంటాయి, డిపెండ్స్ ఆన్ దట్ ఫ్లైట్. ఇక్కడైతే మాకు ఫ్రీ అప్గ్రేడ్ వచ్చింది, అదైతే ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. ఇంకా ఫైనల్లీ బెంగళూరు అయితే రీచ్ అయిపోయాం. సో బ్యాక్ టు బెంగళూరు, బ్యాక్ టు రొటీన్ అనమాట. సో ఇంకా ఇక్కడతో వెకేషన్ సిరీస్ అయితే అయిపోయింది. అండ్ ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ దిస్ వెకేషన్ సిరీస్. అండ్ ఎవరికైనా ఏదైనా ఈ వెకేషన్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ప్లీజ్ డూ కామెంట్ అండ్ లెట్ మీ నో. I will definitely reply on that. So that's all for this video and see you next video soon and thanks for watching.